నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయ కురుక్షేత్రంలో గులాబీ దళం మళ్ళీ తన పాత అస్త్రాన్ని బయటకు తీసిందా? తండ్రి చాటు బిడ్డగా ఉన్న కవిత ఇప్పుడు స్వయం శక్తితో సరికొత్త రాజకీయ వ్యూహకర్తగా మారిందా? కేసీఆర్ స్టైల్ మార్చాలా లేక కవితే తండ్రిని కొత్తగా ఆవిష్కరిస్తున్నారా? రేవంత్ రెడ్డి సర్కార్పై కవితమ్మ యుద్ధ ప్రకటన వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద నిర్వహించిన సభలో తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు. ఆమె పార్టీ పేరు ప్రకటించగానే అక్కడికి వచ్చిన కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితి పేరు టీఆర్ఎస్ గానే ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో కేసీఆర్ పార్టీ పేరు బీఆర్ఎస్గా మార్చారు. తాజాగా ఇప్పుడు కవిత తన కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్గా ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న కవిత ఒక్కసారిగా గళం విప్పారు. అడగందే అమ్మైనా పెట్టదు అన్న చందంగా ప్రజల గొంతుక కావాలనే తపన ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్ వైపు దృష్టి మళ్లించడం వెనుక బలమైన వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ మూలాలు దెబ్బతినకుండా ఉండేందుకే ఈ పేరు మార్పు ప్రస్తావన తెచ్చారని తెలుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ రగిల్చేందుకే ఆమె ఈ అడుగులు వేస్తున్నారు. ప్రాంతీయ అస్తిత్వం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె క్యాడర్కు సంకేతాలు పంపారు. ప్రజల్లో ఉన్న అయోమయాన్ని తొలగించేందుకు ఈ టీఆర్ఎస్ నినాదం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కవిత మాటల్లోని గాంభీర్యం పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తెలంగాణ గడ్డపై గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. పార్టీలోకి వలసల అంశంపై కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. కవిత మాత్రం త్వరలోనే పార్టీలోకి భారీ చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలకు కవిత భరోసా కల్పిస్తున్నారు. అధికారం పోయినంత మాత్రాన ఆశయం పోలేదని ఆమె బలంగా నమ్ముతున్నారు. గతంలో పార్టీ వీడిన వారు కూడా మళ్లీ వెనక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు ప్లస్ అవుతుందని ఆమె అంచనా వేస్తున్నారు. క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. వలసలనేవి కేవలం వ్యక్తుల మార్పు కాదు, ఒక సిద్ధాంతం వైపు మళ్లీ ప్రయాణం అని ఆమె చెబుతున్నారు. రాజకీయాల్లో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అనే దానికి కవిత ధీమానే నిదర్శనం. త్వరలోనే గులాబీ గూటికి కొత్త కళ రాబోతోందని ఆమె శ్రేణులు విశ్వసిస్తున్నారు. కన్నతండ్రి కేసీఆర్పై కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అతి వినయం దుర్తలక్షణం అన్నట్లు కాకుండా ఆమె తన తండ్రిని అత్యంత విమర్శనాత్మకమైన కోణంలో ప్రజల ముందుకు తెచ్చారు. మనకు తెలిసిన పాత కేసీఆర్ కాదు, ఇప్పుడు మారిన కేసీఆర్ అని ఆమె అనడం వెనుక లోతైన అర్థం ఉంది. మరమనిషిలా కేసీఆర్ నిరంతరం పనిచేస్తున్నారని, లక్ష్యం వైపు దూసుకుపోతున్నారని ఆమె అభివర్ణించారు. తండ్రిపై అటాక్ చేస్తున్నట్లు అనిపించినా అది ఆయనలోని పట్టుదలను చాటి చెప్పే వ్యూహం మాత్రమే. కేసీఆర్ ఒక యంత్రంలా మారి తెలంగాణ ప్రజల కోసం శ్రమిస్తున్నారని ఆమె భావం. ఈ కామెంట్స్ ద్వారా కేసీఆర్ ఇమేజ్ను మళ్లీ బిల్డప్ చేసే ప్రయత్నం జరుగుతోంది. రాజకీయ శత్రువులకు కేసీఆర్ ఇంకా పవర్ఫుల్ అని చెప్పడమే ఆమె ఉద్దేశం. సొంత కూతురే అలా అనడంతో ప్రజల్లో ఈ అంశంపై ఆసక్తి పెరిగింది. ఇది కేవలం మాటల గారడీ కాదు, ప్రజల నాడి పట్టుకునే ప్రయత్నం. కవితక్క నుంచి కవితమ్మగా ఆమె ఇమేజ్ షిఫ్ట్ కావడం వెనుక ఒక సామాజిక కోణం ఉంది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతను ఆమె అక్షరాలా పాటిస్తున్నారు. ఒక అక్కగా ఆత్మీయతను పంచుతూనే ఒక అమ్మగా ప్రజల కష్టాలను తీర్చే బాధ్యత తీసుకోవాలని ఆమె భావిస్తున్నారు. మహిళా శక్తిని ఏకం చేయడంలో కవిత ఎప్పుడూ ముందుంటారు. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేసిన ఆమె
ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల ప్రతినిధిగా మారాలనుకుంటున్నారు. పరిణితి చెందిన నాయకురాలిగా ప్రజల మధ్యకు వెళ్లేందుకు ఆమె సిద్ధమయ్యారు. తన మాట తీరులో, నడకలో స్పష్టమైన మార్పును ఆమె ప్రదర్శిస్తున్నారు. పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని, స్థానాన్ని ఆమె సుస్థిరం చేసుకుంటున్నారు. అమ్మలాంటి ఆదరణ పొందితే రాజకీయం సులభమవుతుందని ఆమె నమ్మకం. కవితమ్మగా ఆమె చేసే ప్రయాణం పార్టీ భవిష్యత్తుకు కీలకంగా మారనుంది. సీఎం రేవంత్ రెడ్డిపై కవిత విరుచుకుపడిన తీరు అత్యంత తీవ్రంగా ఉంది. రేవంత్ను కర్కోటకుడు, హిట్లర్ అంటూ ఆమె చేసిన పోలికలు రాజకీయ దుమారం రేపాయి. అధికారం ఇచ్చామని అహంకారం చూపకూడదు అనే హెచ్చరిక ఆమె మాటల్లో ధ్వనించింది. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. నియంతృత్వ పోకడలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కవిత మండిపడుతున్నారు. ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. రేవంత్ వైఖరి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆమె గణాంకాలతో వివరించారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఆమె తన పోరాటాన్ని ఉధృతం చేశారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టడంలో తాము వెనకడుగు వేయబోమని ఆమె నిరూపిస్తున్నారు. ఈ పోరాటం రేవంత్ వర్సెస్ కవితగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతిపక్షం, 2 ఏళ్ల తర్వాత అధికార పక్షం అనే ధీమా వెనుక కవిత వ్యూహం ఏంటి? ఓర్పు ఉంటే తీర్పు వస్తుంది అన్న నమ్మకంతో ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. 2 ఏళ్ల కాలంలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆమె అంచనా. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆమె గట్టిగా చెబుతున్నారు. ఈలోగా పార్టీని క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేయాలని ఆమె భావిస్తున్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తామని ఆమె క్యాడర్కు భరోసా ఇస్తున్నారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని, కాలం కలిసి వస్తుందని ఆమె నమ్ముతున్నారు. ఈ 2 ఏళ్ల కాలాన్ని ప్రజల పక్షాన నిలబడటానికి వినియోగించుకోవాలని ఆమె ప్లాన్. అధికార పీఠం మళ్లీ తమదే అన్నంత నమ్మకం ఆమెలో కనిపిస్తోంది. ఈ ధీమా వెనుక ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా ఉండవచ్చు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై కవితమ్మ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. చేసిన పాపం కాశీకి వెళ్లినా పోదు అన్నట్లుగా కాంగ్రెస్ వైఫల్యాలను ఆమె వదిలిపెట్టడం లేదు. ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో కసితో కూడిన పనితీరును పెంచుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ గురించి ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోవడమే తన సిద్ధాంతమని ఆమె చెబుతున్నారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టడమే తన లక్ష్యమని ఆమె అంటున్నారు. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో ఆమె తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. భవిష్యత్ రాజకీయాల్లో కవిత పాత్ర అత్యంత కీలకం కాబోతోందని విశ్లేషకులు అంటున్నారు. ఆమె వేసే ప్రతి అడుగు ఒక వ్యూహం ప్రకారం సాగుతోంది. అటు ఢిల్లీ రాజకీయాలు, ఇటు గల్లీ రాజకీయాలను ఆమె బ్యాలెన్స్ చేస్తున్నారు. ముగింపులో చెప్పాలంటే కవితమ్మ ఇప్పుడు ఒక ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా రూపాంతరం చెందారు. తగ్గేదేలే అన్నట్లుగా ఆమె తన పంథాను కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ అనే బ్రాండ్ ఇమేజ్ తమను మళ్లీ కాపాడుతుందని ఆమె ప్రగాఢ విశ్వాసం. తండ్రిపై చేసిన కామెంట్స్ ద్వారా ఆయన్ను ఒక నిరంతర శ్రామికుడిగా ప్రజల గుండెల్లో నిలబెట్టారు. రేవంత్ రెడ్డి సర్కార్పై ఆమె చేస్తున్న యుద్ధం ఎటు దారి తీస్తుందో చూడాలి. పార్టీలోకి వలసలు పెరిగి క్యాడర్ బలోపేతమైతే 2028లో ఫలితాలు మారతాయని ఆమె ధీమా. కవితమ్మగా మారిన కవితక్క ఇక నుంచి మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నారు. రాజకీయ చదరంగంలో ఆమె వేసిన పావులు ప్రత్యర్థులను ఏ మేరకు కంగారు పెడతాయో వేచి చూడాలి. అయితే కవితకి బీఆర్ఎస్ పార్టీ తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తన అధికార ఎక్స్లో కవితను విమర్శిస్తూ ఓ సెటైర్ పోస్ట్ చేసింది. కోల్గేట్ టూత్పేస్ట్, బిస్లరీ బాటిల్కి సంబంధించి ఒరిజినల్, ఫేక్ ఫోటోలు జోడించింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అనే క్యాప్షన్ ఇచ్చింది. దీన్ని బట్టి కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్గా పెట్టుకున్నప్పటికీ అసలైన టీఆర్ఎస్కే ప్రాధాన్యత ఉంటుందని ఈ పోస్ట్ స్పష్టం చేస్తోంది.